పెద్దలు పిల్లలను ఆశీర్వదిస్తూ భోగిపళ్ళు పోయడం, అప్పుడే రైతులు నట్టింట చేరిన కొత్త బియ్యంతో పొంగిళ్ళు చేయడం, హరిదాసుల కీర్తనలతో అలరించడం మొదలైనవి సంక్రాంతి ప్రత్యేకత. సంక్రాంతి రోజున సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం, దక్షిణం నుండి ఉత్తరానికి కదలడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అందుకే ఆ రోజు ప్రత్యేకంగా సూర్య భగవాన్ని పూజించడం జరుగుతుంది. అలాగే రైతులకు వ్యవసాయంలో సహాయపడినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తూ కనుమ పండుగ పేరుతో పశువులను పూజించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగను మన కళ్ళ ముందుకు తీసుకురాబోతున్నారు 6వ తరగతి విద్యార్థి. క్రాంతి అనగా వెలుగు, వెలుగు కారకుడు సూర్యుడు. సూర్యుడు ధనస్సు నుండి మకర సంక్రాంతికి రావడమే మకర సంక్రాంతి. ఇది రైతుల పండుగ. 6 కాలాలు కష్టించిన రైతుకు పంటలు ఇంటికొంచే సందర్భంగా ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగ ఇది. పండుగకు సాక్షాత్కారంగా నిలుస్తుంది సంక్రాంతి. పచ్చని పందిళ్ళు, గొబ్బెమ్మల సందళ్ళు, కొంటె చేష్టల అల్లుళ్ళు, కొసరు నవ్వుల మరదళ్ళు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, రంగవల్లుల ముంగిళ్ళు, పిల్ల పరుగుల పరవళ్లతో ఆనందం వరసకట్టి కోడి పందేల అరుపులు, కోడగిత్తల రంగులతో జోరందుకునేదే సంక్రాంతి. మంచి తరుణాలకే పంచపరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. కిరతులే కడకడ కడకడ కిరణ కాకులే